అతి త్వరలో తనను అభ్యర్థిగా ప్రకటించనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో టీడీపీ కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు. ఇటీవల ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న టీడీపీ శ్రేణులు పార్టీ కోసం శ్రమించారన్నారు. తనను టీడీపీ నుంచే పోటీ చేయాలని ప్రజలు కోరుకున్నారన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. జనసేన కూటమి నా అభ్యర్థిత్వం ప్రకటించడం, తదుపరి బీజేపీకి కేటాయింపు జరగడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల్లో ఆందోళన, ఆవేదన వ్యక్తం కావడం, ఇక్కడ తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఉనికిని రక్షించుకోవాలి. ఇవాళ వైసీపీ దాష్టికాలను కానీ, వైసీపీ అరాచకాలను కానీ సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా కూటమి లక్ష్యం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ ని సాధించాలి అంటే అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు పోటీ చేయాలి, తద్వారా కూటమి లక్ష్యాన్ని నెరవేర్చాలనే ఒక ఆకాంక్షని బలంగా వ్యక్తం చేయడం కోసం అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని 9 రోజుల పాటు నిర్విరామంగా 9 గ్రామాల్లో పర్యటించి ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరించడం జరిగింది.